లక్షల రూపాయలకు 2,20,000 రూపాయలకు అమ్ముకునేటువంటి ఒక వ్యాపార సంస్థగా మార్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దర్వాలు ఓపెన్ చేస్తే ఇవాళ దర్వాలతో పాటుగా మొత్తం ఓపెన్ చేసుకొని ఇవాళ కూకడపల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా అమ్మేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఒకేసారి అమ్మితే తిరుగుబాటు వస్తుందని, వ్యతిరేకత వస్తుందని అప్పుడిన్ని పిల్లికి రేర మొలతాలు లెక్క ఇలా అమ్ముకొని జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మనం కూర్చున్న స్థలం ఉంది, ఇక్కడ ఇది ఆనాడు లేఅవుట్లో ఈ స్థలం స్కూల్ కోసం కేటాయించబడ్డ స్థలం. 1999 అనుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ స్థలాన్ని కూడా వేలంపాట పెట్టే ప్రయత్నం చేస్తే స్థానికులు కోర్టుకు పోయి పిల్లి వేసి కాపాడుకునే చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ మాత్రమైనా ఈ భూములు కాపాడబడ్డాయి అంటే కొద్దిమంది సంఘ సంస్కర్తలు కావచ్చు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా మంచి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు కాపాడే తప్ప లేదు. ఇవాళ ఇది 79లో అక్వైర్ చేసిండు. ఆనాడు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వారు పి జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా వారే ఉండే, హౌసింగ్ బోర్డు మినిస్టర్ వారే ఉండే. ధర్మారెడ్డి గారేమో వరంగల్ దీనికి హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉండే. వాళ్ళు ఉన్నప్పుడు ఇది జరగలే. కానీ ఇవాళ మొత్తం ఎక్కడ 200 గజాలున్నా 300 గజాలున్నా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, తాతలు సంపాదించిన ఆస్తిని అమ్మక తింటోడు ఎవరు రా అంటే తిరుగుబోతూ అంటారు. పని చేయని వాడు ఆస్తులు అమ్మక తింటోడు ఎప్పుడు మంచోడు కాదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ హౌసింగ్ బోర్డు లాంటి ఎక్కడో మీరు పుప్పాలగూడలోనో లేదా హైటెక్ సిటీలోనో లేదా కొండాపూర్లోనో ఇంకేదో ఊర్లలో 30 ఎకరాలు, 20 ఎకరాలు, 40 ఎకరాలు మీరు రోజు వేలం పాటలు పాడుతుంటే చూస్తూ ఉన్నాం. 250 కోట్లకు ఎకరం పోతా ఉంది, 220 కోట్లకు ఎకరం పోతుందని చెప్పి ఇప్పటికే అమ్ముకుంటారు. ఇవాళ గా భూములు అమ్ముకుంటున్నావు, కానీ గీ భూములు అమ్ముకోకు. అక్కడ అంటేనే ఇంకా ఇల్లు రాలే, అది ఇంకా కాంక్రీట్ జంగల్ రాలే. కానీ ఈ కాంక్రీట్ జంగల్గా మారిపోయి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ కూడా పోదు మెయిన్ రోడ్లలో. ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయితే చచ్చిపోవడం తప్ప ఇంకోట్లేదు. ఏ స్థలంలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ హౌసింగ్ బోర్డులో ఉన్న 200 గజాల ప్లాట్ కావచ్చు, 111 గజాల ప్లాట్ కావచ్చు, 313 గజాల ప్లాట్ కావచ్చు, ఇవి అమ్మకుండా ఎక్కడ కొంత ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేయండి. కాంపౌండ్ వాళ్ళు పెట్టి వాటి చిన్న పార్కులుగా పెట్టి చిల్డ్రన్ పార్కులాగా డెవలప్ చేసే ప్రయత్నం చేయండి తప్ప అమ్మద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షాలు చెప్పినా, ఇక్కడ లోకల్గా ఎంపీలుగా మేము చెప్పినా, ప్రజలు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తే మీరు కనుక రాబోయే కాలంలో దీని మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు నాకెవరో అంటున్నారు కాపాడలేకపోతున్నాం, గంట బలహీనంగా ఉందని. ప్రభుత్వ స్థలాలను కూడా, ప్రభుత్వ పార్కులను కూడా కాపాడలేని నిస్సహాయతలు ప్రభుత్వం ఉంటే ఎందుకు నీకు శక్తి లేనివాడికి ఈ అధికారం రిజైన్ చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ మొత్తం ఈ కూకడపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్థలాలకు కూడా మీరు ఫెన్సింగ్ వేసి కాపాడమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడవది, మీకు తెలుసు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ కట్టినో మీకు తెలుసు. ఎక్కడో ఇసిరేసినట్టుగా రింగ్ రోడ్ అవతల చార్మినార్ దగ్గర ఉన్న వాళ్ళకు ఇవాళ ఎక్కడో బోరంపేటలోనో లేకపోతే దుండిగల్లోనో ఇల్లు కట్టించి ఇచ్చిండ్రు. ఎక్కడి చార్మినారు, ఎక్కడి ముషిరాబాదు, ఎక్కడి రామ్నగరు, ఎక్కడి కోటి, ఎక్కడి చెన్నాయగుట్ట, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు. వీళ్ళంతా కూడా పాపం ఆ ప్రాంతంలో పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, షాపులలో పనిచేసి బతికేవాళ్ళు, 4 ఇళ్లలో అంట్లతో బతికేవాళ్ళు, చిన్న హోటళ్లలో పనిచేసి బతికేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే తలుగు వట్టిగుందని బరిని కొన్నట్టు అయిపోయింది వాళ్ళకి అంటున్నారు. వాళ్ళు తలుగు వట్టిగుందని బిడ్డ, బరిని కొన్నట్టు అయిపోయింది బిడ్డ. ఇలా మాకు ఇల్లు దొరికినాయని చెప్పి అక్కడ పోతే అక్కడ కిలోమీటర్ల తరబడి ఎక్కడ ఊరు లేదు, కిలోమీటర్ల తరబడి ఎక్కడ కంపెనీలు లేవు, ఉపాధి లేదు. ఇవాళ వాళ్ళు సండే వచ్చిపోతున్న ఆటోలలో వాళ్ళు
సండే వచ్చిపోతున్నారు. ఎక్కడైతే వాళ్ళకు ఉపాధి ఉందో, వాళ్ళకు ఒక సంబంధం ఏర్పడ్డదో, అనుబంధం ఏర్పడ్డదో, ఊరు పట్టు ఉడుం పట్టు వాడపట్టు ఉడుం పట్టు లెక్క ఉందో గలాంటి జాగాలో కట్టేయాలి. కానీ ఇవాళ ఎక్కడో ఇచ్చేసినట్టు పోతే వాళ్ళని ఇలా చాపను కదా నీళ్ళకెళ్ళి బయట ఎత్తే ఎట్లతో కొట్టుకొని చచ్చిపోతుందో ఇవాళ ఆ పేదలు కూడా అట్నే కొట్టుకొని చచ్చిపోతున్నారు. నేను అంటున్నా పేదవాళ్లకు ఈ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో కట్టిపి, ఈ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో కట్టిపి, ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో దుర్గన్నపుల్లో ఉన్నాయో అలాంటి బస్తీల జాగాలో కట్టిపించే ప్రయత్నం చేయి. పేదవాళ్ళ కోసం నీ చేతులు రావా? పేదవాళ్ళ కోసం నీకు మనసు లేదా? పేదవాళ్ళ కోసం అవసరమైతే ఎక్కడైనా అక్వైర్ చేయి. పేదవాళ్ళకి ఇల్లు కట్టు తప్ప ఇలా కూకటపల్లి, నిజంగా కూకటపల్లి ఈ హైటెక్ సిటీ ఎక్కువ ఉపాధి ఉన్న ప్రాంతం అంతా కూడా కూకటపల్లి హైటెక్ సిటీ దీని చుట్టుపక్కలనే ఉంది. ఇక్కడ 1,00,000 ఇల్లు కట్టినా కూడా ఉపాధి దొరికేటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ కట్టు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ కడితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు తలుసుకుంటాయి తప్ప ఎక్కడో తీసుకుపోయి కట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరే అంటున్నారు, ఇవాళ మీరు ఒక స్కీమ్ పెట్టిండు, 6 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి, 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి దానికి 10,000 రూపాయలు చెప్పిన మీరు వసూలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కైపోయి వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూర్చి ఈ కట్టిన డబ్బులతో ఇల్లు కట్టితారు కావచ్చు. గవర్నమెంట్ పరంగా రూపాయి ఇవ్వకుండా లబ్ధిదారుడే 6 లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ మాకు తెలుసు 2,000 రూపాయలు పడతా కావచ్చు ఎస్ఎఫ్టీ. మీరు కట్టించే ఇల్లు మంచి కట్ట కూడా 2,000 ఎస్ఎఫ్టీ కంటే అంతకంటే ఎక్కువ పట్టదు. వాళ్ళకి ఇచ్చేదే మీరు 500, 550 అంటే 10 లక్షల రూపాయలు అయితే కావచ్చు. వాళ్ళ దగ్గరనే మీరు 6 లక్షల రూపాయలు తీసుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు మీరు ఇస్తా అంటున్నారు. ఇవాళ మేము చూస్తున్నాం, ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే రియల్ ఎస్టేట్ మాఫియా అవుతుందో, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఇవి కట్టించే ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే ఒక్క మాట చెప్పాలంటే చేతులు దులుపుకునే ప్రయత్నం, రూపాయి ప్రభుత్వం పెట్టకుండానే కట్టించే ప్రయత్నం చేసి మీ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం, ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు చెప్తుందో ఇదంతా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను విమర్శ కోసం మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతుందని చెప్పి మీరు లైట్గా తీసుకునే ప్రయత్నం చేయకండి. కూకటపల్లి హౌసింగ్ బోర్డు స్థలాలు మళ్ళీ చెప్తున్నాం, స్కూళ్ళ కోసం, పిల్లల ఆట స్థలాల కోసం, అంగన్వాడీ సెంటర్ల కోసం, పేదవాడి ఇల్లు కోసం, పేదవాడి డబుల్ బెడ్రూమ్ల కోసం పెట్టండి తప్ప, ప్రజావసరాల కోసం పెట్టండి తప్ప వ్యాపారం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నువ్వు అంత అమ్మితే కూడా 2-3 వేల కోట్లు వస్తాయి కావచ్చు. నువ్వు అమ్ముకుంటున్నావు కదా, 10 ఎకరాలు అమ్మితే గండిపేట సైడ్ 10 ఎకరాలు అమ్మితే 2,000 కోట్లు వస్తున్నాయి, 2,500 కోట్లు వస్తున్నాయి. కాబట్టి గక్కడప్పుకునే ప్రయత్నం చేయ తప్ప ఈ కాంక్రీట్ జంగల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు ఈ 2వ తారీఖు నాడు మళ్ళీ వేలంపాట ఉన్నట్టుగా తెలిసింది. వేలంపాట విత్డ్రా చేసుకోమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాను. మా స్టాండ్ ఇప్పటికే చాలా క్లియర్ చెప్పిన. 14వ తారీఖు నాడు మొదలుపెట్టిన అనుకుంటా. ఈ నెల నేను పార్లమెంట్ 13వ తారీఖు అయిపోయింది. 14వ తారీఖు నాడు వచ్చిన షామీర్పేటలో ఇక్కడ 4 విషయాలు మళ్ళీ మీకు ఐడియా కోసం చెప్తున్నా. మీకు ఇక్కడ ఎల్లమ్మ బండ ఉంది, మీకు ఐడియా ఉంటుంది ఎంత అన్యాయం అంటే అదొక ఎగ్జాంపుల్ సరిపోతుంది. వీళ్ళ ప్రభుత్వాలు ఎట్లా కునుడైపోతాయి, ల్యాండ్ మాఫియా ఎట్లా డబ్బులు సంపాదించుకుందని చెప్తున్నాను. 2007 నుంచి కొట్లాడుతున్నా, మీకు ఐడియా ఉండాలి. ఎల్లమ్మ బండ శంషిగూడ సర్వే నంబర్ 57 మీ పక్కకే ఉంటుంది. 2007 నుంచి కొట్లాడుతున్నాను. 2022 అనుకుంటా, 2022లో కాపాడవలసినటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అన్ని రకాల రికార్డులు ప్రొడ్యూస్ చేసి గెలవాల్సిన ప్రభుత్వం, జగన్ కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఆనాడు వాళ్ళే కురుడైపోయి దేశ్ పాండే అంటేనే గెలవడానికి దోహదపడ్డారు, మీకు తెలుసు. నేను దాంట్లో ఇంకొకటి, ఒకవేళ అది కనుక ప్రైవేటు భూమి అయితే రాజశేఖర గారి పీరియడ్లోనే 176 ఎకరాల స్థలం, అది 300 ఎకరాల పైచిలుకు, అది శంషిగూడ ల్యాండ్ ఎక్స్టెంట్ 300 ఎకరాల పైచిలుకు ఆనాడు 176 ఎకరాలలో పేదవాళ్ళకి ఇల్లు కట్టించింది మీకు తెలుసు. ప్లస్ జర్నలిస్టులకు కూడా ఇళ్ళ జాగాలు ఇచ్చింది, మీకు ఐడియా ఉండాలి. మరి గవర్నమెంట్ భూమి కాకపోతే రాజశేఖర్ గారు జర్నలిస్టులకు ఎట్లా ఇవ్వగలిగిండు?
ఎట్లా పేదవాళ్లకు ఇల్లు కట్టించిండు. దాన్ని బట్టి అర్థం కావాలి. ఆ మొత్తం స్థలం సేమ్ సర్వే నెంబర్, సేమ్ శంషిగూడ గవర్నమెంట్ స్థలం. ఇవాళ దేశ్ పాండే అంటే ఆయన గెలిస్తే రాత్రి చేతులు మారితే అక్కడ ఎకరం 70 కోట్లు ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి 60-70 కోట్లు అయితే ఉంటుంది ప్రగతి నగర్లో. అంటే 130 ఎకరాలకు 100 ఎకరాలకు వచ్చింది ఆయనకు. మొత్తం శ్మశాన వాటికలతో సహా మొత్తం బుల్డోజర్లు పెట్టి కూల్చేసి రేకులు పెట్టిండి. మీకు ఐడియా ఉండాలి. ఇవాళకి మేము కొట్లాడుతున్నాం. మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శంషిగూడ భూములు ఏవైతే అక్రమంగా వాళ్ళు ఆక్రమించుకున్నారో, అక్రమంగా కోట్లలో గెలిచిండ్రో, ప్రభుత్వాలు అండతో గెలిచిండ్రో, దాన్ని తీసుకొని ఇలా ప్రజలకు ఉపయోగపడ్డట్టు చేస్తారనుకున్నాం. కాలే. మీకు మీ పక్కకే ఉన్నాయి. ఈ పక్కకు ఐడియల్ ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్, మీకు తెలితే తెలుసు, పక్కకే నీ పక్కకే ఉంటుంది. ఇలా ఆనర్ హోమ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఒక్కొక్క ఇల్లు 25 కోట్ల రూపాయలతో కడుతున్నారు వింటున్నాం మనం. దాంట్లో కూడా ఉదాసీన మాట భూమిని కూడా కొట్టేసే ప్రయత్నం చేసింది, సాధ్యం కాలే. వాళ్ళు సుప్రీంకోర్టుపై గెలిచిండ్రు. 300 పైచిలకి ఎకరాల భూమి. మీకు ఆ పాత రికార్డులకు తెలుస్తుంది. ఈవెన్ ఆ భూమి మా మహేంద్ర వాళ్ళ ఊరు వాళ్ళది కాపోలది. వాళ్ళు మూసాపేట రైతుల భూమి 500 ఎకరాలు చొప్పునప్పుడు అక్వైరీ చేసిండ్రు. కానీ 500 రూపాయల చొప్పున పైసలు కూడా కట్టింది గవర్నమెంటే, కంపెనీ కట్టలేదు. కంపెనీ కట్టలేదు. ఈ భూమి ఐడియల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు 1 రూపాయి కూడా గవర్నమెంట్ చెల్లించిన దాఖలాలు కూడా లేవు. అంటే అర్థం ఏంటంటే అది పూర్తిగా గవర్నమెంట్ భూమి. వాళ్ళు ఉన్నంతసేపు ఉండాలి, కంపెనీ నడుపుకున్నంతసేపు నడుపుకోవాలి, మళ్ళీ వదిలిపెట్టి పోవాలి. కానీ రాజశేఖర గారి పీరియడ్లో కొంత స్థలం ఇవాళ 2021లో కేసీఆర్ గారి రాజ్యంలో కొంత ఇవాళ వాని ప్రైవేట్ భూమి అని చెప్పి ఇచ్చేసింది. ఎట్లా ప్రైవేట్ భూమి అవుతుంది? రైతుల దగ్గర అక్వైరీ చేసిన భూమి, ప్రభుత్వమే డబ్బులు చెల్లించిన భూమి, ప్రభుత్వ స్థలానికి కూడా రూపాయి తీసుకోకుండా కంపెనీకి ఇచ్చినటువంటి స్థలం. ఇవాళ జేఎన్టీ ఉంది, లీజ్ ల్యాండ్. అది జేఎన్టీకు పూర్తిగా హక్కులు లేవు. జేఎన్టీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజ్కి ఇచ్చిండ్రు. అట్లనే ఆనాడు కూడా కంపెనీకి ఇచ్చిండ్రు భూములు. కానీ భూమి ఇచ్చి డబ్బులు తీసుకోలే, కొనుక్కొని అమ్ముకునే ట్రాన్సాక్షన్ జరగలే. కానీ ఇవాళ ఆ భూములు వాళ్ళకు కట్టబెట్టిండ్రు. హిందూజా కంపెనీ, గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి రాత్రి ఎట్లా చేతులు మారినాయి, ఎట్లా పైరేవికాయలు ఉన్నారు, ఎట్లా బాగుపడరు. ఇలా దాని విలువ ఎంతండి? 300 ఎకరాల భూమి అంటే దాదాపు అక్కడ కూడా 70-80 కోట్ల ఎకరం ఉంటుంది కదా. అంటే 20,000 కోట్ల రూపాయల జాగా. మరి ప్రభుత్వం అన్నది ధరణిని రద్దు చేస్తాం, గతంలో ఏ కలెక్టర్లు అయితే దుర్మార్గాలకు ఒడిగట్టి మొత్తం ప్రభుత్వపరమైన స్థలాలను ప్రైవేట్ వాళ్ళు నెగ్గేటట్టుగా కట్టబెట్టిండ్రో వాటిని అన్ని కూడా బయటికి తీస్తాం, విచారణ జరుపుతాం, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉంటుంది, భూములు గుంజుకుంటామని చెప్పింది కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఈ శంషీగూడ సర్వే నెంబర్ 57లో జరిగిన అక్రమాల గురించి కానీ, ఇవాళ ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అక్రమాలు కానీ ఎందుకు విచారణ జరుపుతలేరు, ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయట్లేదు? దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇప్పుడు 22A, ఇప్పుడు 22 ఎందుకు పెట్టినారు? 22A పెట్టిన కుట్ర ఏంటంటే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కు డబ్బులు వచ్చినట్టు చేసుకోవాలి. స్వామి కార్యం స్వహా కార్యం కూడా 30% ఎంతో వీళ్ళకి వచ్చినట్టు చేసుకోవాలి. ఇది వీళ్ళ ఎజెండా. ఇవాళ డెఫినెట్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తున్నారు. ఇవాళ ఒక్క 22A ఇక్కడే పరిమితం కాదు, ఎక్కడికో పరిమితమైంది. నేను అంటున్నా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో ప్రైవేట్ వాళ్లకు జాగిర్లా కట్టబెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మంచిది కాదు. ఇప్పటికే గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం, పేదోడికేమో ఇంటి స్థలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పేదవాడికి కడుపున తిండి లేదు, ఉన్నోడేమో మన కళ్ళ ముందే ఒకటే తరంలో వాడి $10,000 కోట్లు అంటాడు, 20,000 కోట్లు అంటాడు, 30,000 కోట్లు అంటాడు. భారత రాజ్యాంగం ఏమో అంబేద్కర్ రాసిందేమో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఎటుపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు
మీకు ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన కర్మానికి ఇలా మా ఉసురు పోసుకుంటున్న భావన వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసి వీటి మీద సమగ్రమైన విచారణ చేసి వీటిని అన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.